ఇంటర్ కనెక్టివిటీ ఇట్లాంటివి ఉన్నాయి. ఒకసారి దేవిప్రసాద్ గారు అడుగుదాం. దేవిప్రసాద్ గారు, భరత్ గారు నమస్తే. 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 200 కోట్ల ఆస్తులట ఒక ల్యాండ్. శరత్ గారు ఉన్నారు, శరత్ గారికి తెలుసు. వాళ్ళకి ఛార్జ్ షీట్ అయ్యే వరకు 20 కోట్లు అవుతుంది భరత్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ లెక్క తప్ప లేకపోతే ఇదా? లేదే, మీడియాలో ఏమైందంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి దొరికినటువంటి వాటికి మార్కెట్ రేట్ అని చెప్పి మీడియాలో 200 కోట్లని వస్తుంది. కానీ అది ఛార్జ్ షీట్ కి వచ్చే వరకు 20 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. అంటే మార్కెట్ రేట్ పెట్టారేమో, ఓన్లీ గవర్నమెంట్ రేటే పెడతారేమో. ఇప్పుడు వాళ్ళు పెడతారు, కానీ మీడియాలో వచ్చేది, మాధ్యమాలలో వచ్చేదంతా కూడా మార్కెట్ రేట్ కట్టేస్తారు. ఇవాళ 200 కోట్లని ఇచ్చిండ్రు నారాయణ గాంధీ. అది దొరికింది 1.5 crore. అవన్నీ కలిపితే కూడా 10 కోట్లు 15 కోట్ల కంటే ఎక్కువ కావు. నేను ఏమంటున్నా, సరే ఆ చర్చ పక్కకు పెడతాం, కానీ నేను ఏమంటున్నా, సమాజంలో ఉద్యోగులు ఉండేది 1.5-2% భరత్ గారు. ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు ఉద్యోగులలో కూడా ఉంటాయి, చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం నుండి వేతనం తీసుకుంటున్నా సార్. ఒకవైపు డిఏలు, పిఆర్సీలు, హెల్త్ కార్డ్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంకోవైపు ఇట్లా కూడా ఉన్నారు. రెండో ఉంటది కదా భరత్ గారు, సమాజంలో అన్ని రుగ్మతలు ఇక్కడ ఉన్నాయి. పీడించుకొని తినొద్దు అంట. పీడించుకొని తినొద్దు, సంతోషంగా ఇస్తే కూడా తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవాలి భరత్ గారు? మీరు దానికి ఎట్లా? నేను దానికి అది కూడా కరెక్ట్ కాదు, కానీ ఇక పోనీ ఎగ్జామ్షన్ ఇవ్వడం. పీడించుకొని తినకండి, పని చేస్తే సంతోషంగా ఇస్తే తీసుకోండి అని చెప్పి. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్, ల్యాండ్, శాండ్, మైన్, వైన్, దీన్ని కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్స్ అన్ని అట్లా తయారైనా ఏం చేస్తాం? దానివల్ల ఏమైతుందంటే ఉద్యోగులంటే సమాజంలో కోపం పెరిగిపోతుంది చాలా మందికి. అవును భరత్ గారు, సహజంగానే పెరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా అవినీతి పరులు అనగానే బాగా అవినీతి పరులు చేసేటోడు కూడా వారి మీద రాయేస్తాడు. నేను ఏమంటున్నా, ఇవాళ సమాజంలో డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అనేటువంటివి అన్ని వర్గాల్లో ఉన్నాయి. ఒక డాక్టర్ గాని, ఒక లాయర్ గాని, ఒక రాజకీయ నాయకుడు గాని, ఒక ఎమ్మెల్సీ గాని, ఒక ఎమ్మెల్యే గాని, మీరు ఆయన ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లో ఇచ్చినటువంటి రిటర్న్స్ కంటే కూడా ఇవాళ డిస్ప్రపోర్షనేట్ అసెట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా చేయాలి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటాను కదా అంటారా? అవును, నేను రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దగ్గర సరే, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ సర్వీసులకి డబ్బులు వసూలు చేస్తా, అది కదా. అవును, మరి ప్రజలకు ఇవ్వాల్సిన సర్వీసులకి. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకో, డాక్టర్ అతను ఫీజు ఫిక్స్ చేసుకుంటాడు. భరత్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జీతాలు తీసుకుంటలేరా? ఐఏఎస్ తీసుకుంటలేరా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ లకు సంబంధించిన ఒక్క ఇన్సిడెంట్ జరిగిందా భరత్ గారు? ఎందుకు జరగదు? చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి ఫలానా సుపారీ ముఠా ఈ రాష్ట్రంలో కొల్లగొడుతున్నదని ప్రకటన చేసిండు. అందులో ఆ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ నన్నా ఇవాళ ఏదైనా శిక్షలు పడ్డాయా భరత్ గారు? మీరు అనేది ఓన్లీ ఉద్యోగులు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటారు. ఉద్యోగులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎవరు అవినీతి చేసినా సహించొద్దు భరత్ గారు. డెఫినెట్ గా అవినీతి అనేది ఉండకూడదు. మనం అందరం ప్రచారం. కానీ ఇప్పుడు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అవినీతి మీద ప్రజలకు ఎట్లా కోపం ఉందో మనం చూసాం. ఒక అధికారిని తగలబెట్టేశారు, అయినా సింపతి రాలే. తగలబెడితే సింపతి అటు రాకుండా మంచి పని అయిందని చాలా మంది అన్నారు. అంత కోపం ఉంది ప్రజల్లో. ఉంటది కదా భరత్ గారు, ఎందుకంటే డైరెక్ట్ గా కనబడేది. ఒక డిపార్ట్మెంట్ అంత తగలబెడితే ఏం రావాలి? ఆటోమేటిక్ గా సింపతి రావాలి. ఒక లేడీని తగలబెడితే సింపతి అటు రాకుండా మంచిగా అయింది వీళ్ళకి. కానీ ప్రజలను నేను ఆశ్చర్యపోయినప్పుడు 5 సంవత్సరాల క్రితం జరిగిన నేను ఆశ్చర్యపోయినా. ఒక మహిళను తగలబెడితే అటువైపు రావాలి కదా, ఆ నిందితుడిని చంపాలి, ఉరిదీయాలి, లేకపోతే షూట్ చేయాలంటే వీడు మంచి పని చేశాడని ఎక్కువ మంది కామెంట్ చేశారు. అవినీతి పనులు పట్టుకుంటే ఇప్పుడు ఏసీబీ మీద మాట్లాడడం ఒక క్రైమ్ లాగా ఉంటుంది సమాజంలో. ఏసీబీ కేసులు ఇంతకుముందు శరత్ గారు, మిగతా వాళ్ళ మిత్రులు కూడా మాట్లాడుండొచ్చు. ఇవి పొలిటికల్ టార్గెట్ కూడా చేస్తున్నారు భరత్ గారు. పొలిటికల్ టార్గెట్ చేస్తున్నారు, కానీ పీడిచ్చుడు కూడా పీడిచ్చుడు. ఇప్పుడు లాస్ట్ కి ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులు బిల్లు ఇస్తే లాస్ట్ కు ఏమంటారు, బిల్లు శాంక్షన్ అయితే దానిలో ఆ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కూడా మళ్ళీ బిల్లుకు పైసలు తీసుకుంటున్నారు కదా సబ్ ట్రెజరీ ఆఫీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏసీబీ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి అధికారుల్లో చాలా మంది ఈ ఏసీబీ ఈయన దగ్గర నుంచే డబ్బులు తీసుకొని కేసులలో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి భరత్ గారు. ఇప్పుడు ఏమైపోయిందంటే సహజంగానే ఏసీబీలో దొరకంగానే ఆ ఉద్యోగి బతుకు చాలా
ఇబ్బందికరంగా మారుతుంది. కానీ రాజకీయ ప్రాబల్యం ఉంటే ముఖ్యమంత్రికి మాత్రమే దానికి ఒక డిస్క్రిప్షన్ పవర్ ఉంటది. దాన్ని ఆధారంగా చేసుకుని అనేక మంది కూడా ఇలా బయటపడుతున్నారు. నేను ఏమంటున్నా, ఇది డెఫినెట్ గా దీన్ని నివారించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి దారి తీసినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా మనం గమనంలో తీసుకోవాలి. ఇలా ఆ ఉద్యోగి సంపాదించడానికి అవసరమైనటువంటి స్వేచ్ఛ ఎందుకు లభిస్తున్నది ప్రభుత్వ కార్యాలయాలలో అంటే, వాడు చేసేంత వరకేమో అంత చేపించుకుంటారు, డబ్బులు తినిపిస్తారు, అన్ని చేస్తారు. ఎక్కడో దగ్గర పని చేయకపోయే వరకల్లా వారి మీద ఏసీబీ కేసులు చేయించేటువంటి ప్రయత్నం ఇవాళ యథేచ్ఛగా కొనసాగుతా ఉంది భరత్ గారు. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ఉద్యోగులు వేతనం తీసుకుంటున్నందుకు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి కొన్ని శాఖల ఉద్యోగులు ఇవాళ ఇట్లా తీసుకునే వరకు ప్రజల్లో ఉద్యోగుల పట్ల చులకన భావం ఏర్పడతా ఉంది. ఎందుకంటే మా డబ్బులు తీసుకుంటున్నారు, మేము జీతాలు తీసుకున్నా డబ్బులు తింటుందని చెప్పి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది ఎట్లా జరుగుతుంది? మీకు ఒక ఉదాహరణ చెప్తా భరత్ గారు. ఈ గాంధీ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక మా కొలీగ్ విద్యార్థి నాయకుడుగా వామపక్ష విద్యార్థి సంఘాల్లో చాలా గొప్పగా పనిచేసేటటువంటి నాయకుడు. అసలు కరప్షన్ అనేటువంటి విషయం కానీ ఇవన్నీ కానీ సమాజం మంచిగా ఉండాలని కోరుకునే నాయకుడు. ఆయనకు రాజకీయ ప్రాబల్యం లేక డాక్టర్ వచ్చినప్పుడు నర్సాపూర్ ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు డాక్టర్ గా వేసిర్రు భరత్ గారు. వేస్తే అక్కడ ఆయన డ్యూటీ ఏంటంటే పోస్ట్ మార్టం లో డైలీ వచ్చేటువంటి శవాలను పోస్ట్ మార్టం చేసేటువంటి డ్యూటీలో ఉన్నాడు. ఆయన చివరికి ఏమైంది భరత్ గారు అంటే, పోస్ట్ మార్టం రాగానే పోస్ట్ మార్టం చేయగానే ఈయనకు తెలియకుండానే పోలీసు వాళ్ళు కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ 2,000, 3,000 డబ్బులు ఇచ్చేటువంటి జేబుల ముక్కడం పోవడం భరత్ గారు. ఈయనతో సంబంధమే లేదు. పోస్ట్ మార్టం అయిపోగానే డబ్బులు జేబుల ముక్కడం, పోలీసు వాళ్ళు వెళ్ళిపోవడం, లేకుంటే ఇంకొకరు వెళ్ళిపోవడం. ఆఖరికి చివరికి ఏం దశ వచ్చిందంటే, ఆయన మొన్న నాతో చెప్తూ బాధపడిందంటే, ఈ రోజు 2 శవాలు రావాలని ఎదురు చూసేటువంటి స్థాయికి నేను దిగజారిపోయినా ఒక డాక్టర్ ఉండి ఇగో ఇటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది అని చెప్పడం. అంటే వ్యవస్థలో ఎట్లయిపోయిందంటే, నువ్వు నిజాయితీగా ఉండనివ్వనటువంటి పరిస్థితి ఇవాళ అనేక రంగాల్లో కనబడతా ఉంది. ఎవరైనా నిజాయితీగా పనిచేస్తే ఆయన అక్కడ ఉంచరు, ఆయన కోరుకున్న సీట్ దొరకదు, ఆయనకు అనేక ఇబ్బందులు పెడతారు. రాజకీయ ప్రాబల్యం ఉండాలి, మంత్రుల దగ్గర తిరగాలి, ఒక పోలీస్ స్టేషన్ లో కావాలంటే ఎమ్మెల్యే లెటర్ కావాలి, సిఐ కావాలంటే మంత్రి లెటర్ కావాలి, డిఎస్పీ కావాలంటే ఇంకెవరిదో కావాలి. దానికి స్టేషన్లలో డబ్బులు ఆఖరికి మెనూ లాగా పలానా పోలీస్ స్టేషన్ కు పలానా డబ్బు, పలానా పోలీస్ స్టేషన్ కు పలానా డబ్బు, పలానా ఆర్డీఓ పోస్ట్ కు పలానా డబ్బు. ఇట్లా ఇంత విచ్చలవిడిగా అయినప్పుడు ఏం చేస్తారు భరత్ గారు? 5 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి వచ్చినప్పుడు 6 లక్షలు సంపాదిద్దామని ఇటువంటి పనులు చేసి దొరికి తన జీవితం అంతా నాశనం చేసుకునేటువంటి అతి కొద్ది మంది ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇలా సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతల్లో భాగంగానే ఈ రుగ్మత కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రబలిపోతా ఉన్నది. దీన్ని సరిచేయడానికి ట్రైనింగ్ సరి చేయాలి. ఇలా ముఖ్యమంత్రి ₹1 తీసుకోకుండా, మంత్రి ₹1 తీసుకోకుండా, ఐఏఎస్ ₹1 తీసుకోకుండా పని చేస్తే డెఫినెట్ గా ఏ ఉద్యోగి చేసినా వాళ్ళని ఉరిదీయాలి. మీకు ఒక్క చిన్న చెప్పి నేను ముగిస్తా భరత్ గారు. మా స్వామినాథన్ గారు మా అధ్యక్షుడు ఉండే భరత్ గారు చనిపోయారు. వారు అప్పుడు చంద్రబాబు నాయుడు విదేశాలకు పర్యటనకు పోయి ఒక ప్రకటన చేసిండు. మీకు కూడా గుర్తున్నదో లేదో, ఎవరైనా ఉద్యోగులు లంచాలు తీసుకుంటే వాళ్ళని ఉరి చేస్తారు కొన్ని దేశాలలో, ఇక్కడ కూడా అటువంటి సిస్టమ్ రావాలని అన్నాడు. అప్పుడు మా ఎన్జిఓ నాయకుడుగా ఉన్న స్వామినాథన్ గారు ఏమన్నారంటే, భరత్ గారు అవును మేము ఉరికి సిద్ధమే, మేము ఉరిలో మా లైను 100వది, మాకంటే ముందు 99 మంది ఉన్నారు రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళందరినీ ఉరి తీశాక మమ్మల్ని ఉరి తీయండి, సంతోషంగా మేము ఉరికంబం ఎక్కుతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు భరత్ గారు. అంటే ఇవాళ ఎట్లయిపోయిందంటే, రాజకీయ నాయకుడు కరప్షన్ లో ప్రజలకు వాటా అందుతుంది. అయ్యో సార్, ఏడంతది భరత్ గారు ఎన్నికలప్పుడు రాజకీయ నాయకుల కరప్షన్ లో లేకపోతే పొలిటికల్ పార్టీలో ఈ దానిలో వాటా అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల కరప్షన్ లో ప్రజలకు వాటా లేదు, ప్రజల దగ్గర తీసుకుడే ఏసీబీలకు వాటా ఉన్నది, అధికారులకు వాటా ఉంది, నెలవారీ వసూలు చెప్తాను నేను. ప్రజలకు వాటా లేదంటారా? ప్రజలకు లేదు కానీ వీళ్ళ దగ్గర ప్రజలకేం లేదు. వాళ్ళు మళ్ళా పాలిటిక్స్ కి వచ్చి రిజైన్ చేసి బాగా సంపాదించుకొని పాలిటిక్స్ లోకి వస్తే వాటా, లేకపోతే లేదు. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల కరప్షన్ లో ప్రజలకు వాటా ఉన్నది, ప్రజలకు జీరో వాటా కదా. ఇప్పుడు రాజకీయ ఐఏఎస్ లైనా, ఐపీఎస్ లైనా, బ్యూరోక్రాట్లైనా, గవర్నమెంట్
ప్రభుత్వ ఉద్యోగులైనా మళ్ళీ వాళ్ళు తీసుకునేది ప్రజల దగ్గర. అవును భరత్. అది అక్కడ నేను చెప్పే తేడా. మనలాంటి వాళ్ళము డెఫినెట్ గా ఈ అవినీతి చేయొద్దని మేము విపరీతమైనటువంటి అనేక మీటింగ్లలో చెప్తాం భరత్ గారు. అయినా కూడా కొంతమందికి ఇటువంటి వాటికి ఎగబడతారు. వీటికి ఒక 6 నెలలు ఉద్యోగులు ₹1 తీసుకోకుండా డ్యూటీ చేస్తే సమాజమే మారుతుంది భరత్ గారు. ఏ తప్పుడు పని చేయొద్దు, ఏ ఎమ్మెల్యే పని చెప్పినా చేయొద్దు, మనం ట్రాన్స్ఫర్ల కోసం వాళ్ళ దగ్గర తిరగొద్దు, ప్రమోషన్ల కోసం బతిలాడొద్దు. ఒక 6 నెలల్లో ఏడాదో ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి మేము ₹1 తీసుకోమని ప్రతినబుంటే ఈ సమాజంలో వండర్ సృష్టించవచ్చు భరత్ గారు. చూద్దాం, మీరు చెప్పే రోజు రావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు, శరత్ గారు, మనోహర్ రావు గారు, అదేవిధంగా